సంపద సృష్టి ఇది సీఎం చంద్రబాబు తరచుగా చెప్పే మాట. కానీ ఇది అధికార పార్టీలోని కొందరికి మరో విధంగా అర్థమవుతోంది. పరిశ్రమలు రావాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలన్నది సీఎం చంద్రబాబు సదుద్దేశం. కానీ కొందరు అధికార పార్టీ నాయకులైతే పరిశ్రమలు రావాలి, ఆ పక్కనే వాళ్ళ భూముల రేట్లు పెరగాలి, సంపద తమ సొంత ఇలాకాకు చేరాలి అనే రీతిలో ప్రవర్తిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతోంది. సంపద సృష్టి అంటే తమ సొంత సంపద సృష్టి, సొంత ఆస్తుల రెట్టింపు అనేటువంటి రీతిలో కొందరు నేతలు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకు ఏ అవినీతి పెరిగింది, ఏ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలే కబ్జాలు కుట్రలకు పాల్పడుతున్నారో ప్రైమ్ 9 సేకరించింది. ఆ సమాచారం మీకోసం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అందులో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా వాడే పదం సంపద సృష్టి. రాష్ట్రానికి సంపద సృష్టి ఏమో కానీ ఆయన ఈ టర్మ్లో మాత్రం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు, కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం పెద్ద ఎత్తున సంపద సృష్టించుకునే అవకాశం కల్పిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎలా అంటే రాష్ట్ర వనరులు ఉదారంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్రానికి రావాల్సిన సంపదను కూడా ఆయన వాళ్లకే దక్కేలా చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో పరిస్థితి మరీ విపరీతంగా మారిందని అంటున్నారు. ఎంతలా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పటికంటే పరిస్థితి మరింత దారుణంగా మారిందనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు 22A భూముల అంశాన్ని ఒక అస్త్రంగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో భూ మాయలు, భూ కబ్జాలు, భూ కుంభకోణాలు అనేటువంటి మాటలు వినిపించాయి. కూటమి సర్కారు వచ్చింది కదా, ఇక అంతా సవ్యమే, స్కాములకు ఆస్కారమే లేదని అందరూ భావించారు. కానీ కూటమి నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అధికారం ఉన్నప్పుడే కదా సంపాదించుకోవాలనుకున్నారో, లేకుంటే ఈ స్కాములకు సూత్రధారులైన కొందరు స్థానిక నేతలు, స్థానిక అధికారులు ఈ అధికార పార్టీ ప్రముఖుల పంచన చేరారో తెలియదు. కానీ మళ్లీ గ్రౌండ్ స్థాయిలో భూ మాయలు ప్రారంభమయ్యాయి. ఇవి 22A రూపంలో వివాదాలు సృష్టిస్తున్నాయి. రూపాయి పెట్టుబడి లేకుండా ఈ దందా సాగుతోంది. పట్టా భూములున్న వారిని బెదిరించి మీపై ఫిర్యాదులొచ్చాయని చెబుతారు, లేదా ఇతర కారణాలు చెప్పి వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తామని బెదిరిస్తారు. సెటిల్మెంట్ చేసుకోమంటారు. అలా వచ్చిన వారి వద్ద డబ్బులు లాగేస్తారు. తీరా సెటిల్ అయిన తర్వాత మళ్లీ మామూలుగా వాటిని జాబితా నుంచి తొలగించేస్తారు. ఇది రెవెన్యూ శాఖను వినియోగించుకుని వారు చేసే తతంగం. ఈ స్కామ్లో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు పాత్రదారులు. ఈ విధంగా వచ్చే డబ్బులు అధికార పార్టీ నేతలకు వెళుతుందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు, కొంతమంది కూటమి నాయకులు ఇదే పనిలో ఉన్నట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇప్పుడే రాష్ట్రంలో భూదందాలు అడ్డగోలుగా సాగుతున్నాయి అనేటువంటి విమర్శలుంటే, ఇప్పుడు ఏకంగా 22A విషయంలో అధికారులను జాయింట్ కలెక్టర్తో పాటు ఆర్డీఓలకు బదలాయించే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఇదే జరిగితే ఇక భూ వివాదాలు, సెటిల్మెంట్లు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అసలే భూములపై ప్రజాప్రతినిధుల కన్ను పడిందనుకుంటుంటే ఇప్పుడు సర్కార్ నిర్ణయాలు కూడా వారి స్కాములకు దోహదం చేస్తున్నాయి. ఎస్, భూ రికార్డులలో మార్పులు చేసే అధికారం కలెక్టర్ల నుంచి తప్పింది. ఆర్డీఓలకు ఇవ్వాలన్న ప్రతిపాదనతో కూడా ఇక అవినీతి మరింత విస్తరించే అవకాశం ఉంది. ఐఎస్ అధికారులు అయితే కనీసం చట్టాన్ని గౌరవించి పనిచేస్తారు. ఇక కొంత నియంత్రణ కూడా ఉంటుంది. మరి అందరికీ అధికారం ఇస్తే ఇక ఇష్టారాజ్యం అయిపోదా? అంతేకాదు, రెవెన్యూ అధికారుల బదిలీల కోసం చాలామంది ప్రజాప్రతినిధులు పట్టుబడుతుంటే ఇదంతా తమ ఇష్టారాజ్యంగా భూములకు కబళించడానికే అనేటువంటి అనుమానం కూడా సర్కారుకు రాలేదా? వచ్చినా పోనీలే అని మినకుంటోందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. భూమి రికార్డుల్లో మార్పులు చేసే అధికారం CCLA కలెక్టర్ల దగ్గర ఉంటే కొంతలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు దీన్ని జేసీ, ఆర్డీఓల పరిధిలోకి తీసుకువెళితే
పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల, ముఖ్యంగా భూముల ధరలు అధికంగా ఉన్న చోట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు 22A అస్త్రాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు మరింత మేలు చేసేలా ఉండాలి, కానీ అక్రమార్కులకు అది వరంగా మారకూడదని ఒక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. మరోవైపు రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు పెద్దగా కనిపించడం లేదు. పైగా ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కువ సమస్యలు రెవెన్యూ శాఖలోనే ఉన్నాయని పదే పదే చెప్తారు, కానీ పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలపై మాత్రం ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకోవడం లేదనేటువంటి చర్చ అధికార వర్గాల్లోనే ఉంది. ఇక పోస్టింగులు కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలు అత్యంత కీలకమైన ఆర్డీఓ, డిఆర్ఓ పోస్టింగ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక మంత్రి భారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏకంగా టీడీపీకి చెందిన వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడంతో ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 20 మంది ఆర్డీఓలతో పాటు 8 మంది డిఆర్ఓల బదిలీకి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళిందని అంటున్నారు. ఇందులో ఎక్కువ మంది తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే అని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మధ్య ఒక మెగా ప్రాజెక్ట్ ని నిర్వహించే పారిశ్రామికవేత్త ఒక ఆర్డీఓ పేరు ప్రతిపాదించడం, ఆ పేరును బదిలీ కోసం సీఎం దగ్గరకు పంపడం జరిగిందనేది అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని పనులు చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఏకంగా పోస్టింగ్ల వ్యవహారంలో తలదూర్చడం, అందుకు జిల్లా కలెక్టర్తో పాటు సీఎంఓలో ఒక అధికారి కూడా ఓకే చెప్పి ఆ పేరును ప్రతిపాదించడం చూసి కొంతమంది అవాక్కవుతున్నారు. రెవెన్యూ శాఖలో బదిలీలు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే వార్తలొస్తున్నాయి. బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లు తమ పోస్టింగుల కోసం ఒక మంత్రికి భారీగా సమర్పించుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ జాబితాలో ఉన్న వాళ్లలో కొంతమంది అయితే ఏసీబీ దాడులలో గతంలో నగదుతో సహా పట్టుబడినట్లు చెప్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు అవినీతే అర్హతగా కొంతమందిని కీలక స్థానాల్లో నియమించడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. రెవెన్యూ పోస్టులను నడిబజార్లో పెట్టి వేలం వేస్తున్నారని ఒక టీడీపీ కార్యకర్త ఎక్స్లో పోస్ట్ చేయడమే కాకుండా ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలందరికీ ట్యాగ్ చేశారు కూడా. నందిగామ ఆర్డీఓ పోస్టుకు కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సిఫార్సు చేశారని, దీనికి కొంతమంది ప్రజాప్రతినిధులు కేవలం లెటర్ ఇచ్చినందుకే 10 లక్షల రూపాయల లెక్కన తీసుకున్నట్లు టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైజాగ్ ఆర్డీఓ పోస్టుకు కూడా అత్యంత అవినీతి పరులుగా పేరున్న ఒక మహిళను సిఫారసు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఆర్డీఓ విషయంలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తే చక్కన తిప్పినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వైజాగ్ పై ఆయన ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. అంతేకాకుండా కోట్ల రూపాయలు కురిపించే ఫైల్స్ ముందుకు నడవాలంటే అందుకు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని వాళ్ల దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రెవెన్యూలో కీలక ఫైల్స్ కదులుతున్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములకు సంబంధించి ఈ తతంగం సాగుతోంది. దీనికి అందరూ కలిసి పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద గత పాలనలో లాగానే భూదందా ఆరోపణలు వస్తుంటే కూటమి సర్కార్ ఏం చేస్తున్నట్లు? ఎవరో అయితే పర్వాలేదు గాని అధికార పార్టీ నేతలే భూదందాలకు ప్రేరేపిస్తుంటే ఏమనాలి? పైగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా అవినీతికి ఆస్కారం ఇచ్చేలా లేవా? భూ రికార్డు మార్చే అధికారం కలెక్టర్లకు కాకుండా ఆర్డీఓలకు ఇచ్చేస్తే ఇక అక్రమాలకు అవకాశం ఇచ్చినట్లు కాదా? ఆర్డీఓల బదిలీలకు కూడా అధికార పార్టీ నేతల సిఫార్సులెందుకు? ఆర్డీఓలు ఉండేది రెవెన్యూ వ్యవస్థ చక్కబెట్టడానికే కదా. మరి వారి బదిలీలకు అధికార నేతలు పట్టుబడుతున్నారంటే అందులో స్వలాభం ఉన్నట్లే కదా. అసలు ఎక్కడ ఏ అధికారి ఉండాలో ప్రజాప్రతినిధులు నిర్ణయించడమేంటి?
ప్రజా సమస్యలు తీర్చేవారిని, సమర్థులైన అధికారులను కోరుకోవచ్చు, కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన వారిని ఎందుకు సిఫార్సు చేస్తున్నారు? ఇదంతా చూస్తుంటే ప్రజాసేవ కంటే తమ స్వార్థమే వారికి పరమావధిగా కనిపిస్తోందా? భూమి అనేది ఆదాయ వనరుగా మారిందా? సంపద సృష్టి అంటే రాష్ట్ర సంపద, లేకుంటే ప్రజాప్రతినిధుల సొంత సంపద అనేది ఆలోచించాల్సిందే. గత 5 ఏళ్లలో అరాచకాల బారిన పడి విసికి వేసారిపోయినటువంటి జనానికి కూటమి సర్కార్ వచ్చాక ఏదో మంచి జరుగుతుందనే ఆశ కలిగింది. ఆ ఆశ అడియాస కాకూడదు. ఆ దిశగా సర్కార్ చర్యలు తీసుకోవాలి. భూమి అనేది లేనివాడికి చెందాలి, అందరికీ ఉండాలి, కానీ ఏ కొద్ది మంది చేతుల్లోనో ఉండకూడదు. ప్రజాప్రతినిధుల భూదాహానికి అడ్డుకట్ట వేయాలంటే రెవెన్యూ వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలి. రెవెన్యూ శాఖ నిర్ణయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. తప్పు చేస్తే తొక్క తీయాలి. అధికారైనా ప్రజాప్రతినిధి అయినా సరే ప్రభుత్వ సంపదను కాపాడాలి, సంపదను పెంచాలి. అంతేకాని సొంత సంపద పెంచుకోవడం కాదు. అలా తేలితే కఠిన చర్యలు ఉండాలి. అప్పుడే సంపద సృష్టి జరుగుతుంది. అలా వదిలేస్తే సంపద కొందరి సొంతమైపోతుంది. ఇక స్వచ్ఛమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ మేరకు అవినీతికి దూరంగా పాలన సాగిస్తాయని ఆశిద్దాం.